భయ మీ అందరికీ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ నేను మీ అందరికీ తెలుసు బుక్ మై ప్రాఫిట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి, అలానే బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్ పెట్టి, సో ఆల్మోస్ట్ ఒక 5 నెలలు మీ అందరికి ఫ్రీ సర్వీసెస్ ఇచ్చాను. సో డే 1 నుంచి మన ఛానల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు బ్యాంక్ నిఫ్టీలో మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకున్నాం. సో ఈ సక్సెస్ అయిన ట్రేడ్స్, ఫెయిల్ అయిన ట్రేడ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకున్నాం. సో ఈ వీడియోలో నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో నేను గైస్ చాలామందితో టెలిగ్రామ్ ఛానల్లో చాట్ చేశాను. చాలామంది పర్సనల్గా చాట్ చేసేవాళ్ళు. సో వాళ్ళ ట్రేడ్స్, సక్సెస్ ట్రేడ్స్ నాకు పెట్టేవాళ్ళు, ఫెయిల్యూర్స్ ట్రేడ్స్ పెట్టేవాళ్ళు, ప్రాఫిట్ అండ్ లాస్ పెట్టేవాళ్ళు. సో వాళ్ళు సైకలాజికల్ థింగ్స్ గురించి మాట్లాడేవాళ్ళు, చాలా చేసేవాళ్ళు. సో బై ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ నేను కానీ, నాతో చాట్ చేసిన ప్రతి ఒక్కరు కానీ బై ఎండ్ ఆఫ్ ద మంత్ ఎవరు ప్రాఫిటబుల్గా ఉండలేకపోతున్నాం. సో అలాంటి ప్రాఫిటబుల్గా ఉండలేకపోతున్నామని ఇంతటితో ట్రేడింగ్ స్టాప్ చేస్తున్నామంటే స్టాప్ చేయలేము. సో దానికి కంప్లీట్గా మనం అడిక్ట్ అయిపోయాం. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఏంటంటే, ట్రేడింగ్లో మనీ ఎర్న్ చేయడం అనేది చాలా కష్టం. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎందుకంటే ఏదో సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ చూసి ట్రేడింగ్లోకి అందరం వచ్చింది అదే రీజన్తోనే. సో మీరు కానీ, నేను కానీ, ప్రతి ఒక్కరూ అదే రీజన్తో వచ్చాం. బట్ ట్రేడింగ్లో ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండి పేషెన్స్గా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే ఇది లాంగ్ వే అని చెప్తాను. ఓకే, ఇది లాంగ్ రన్లో మనకు ప్రాఫిట్స్ వస్తాయి, కానీ విదిన్ షార్ట్ టైంలో ప్రాఫిట్ చేసుకొని మన లాస్ని రికవర్ చేసుకొని వెళ్ళిపోవాలనే ఆలోచన అయితే మైండ్లో నుండి ఫస్ట్ తీసేయండి. సో చాలామంది నన్ను అడుగుతారు, బ్రదర్ ఎలా బ్రదర్ ఈ సోషల్ మీడియాలో మనం చూస్తామంటే పెద్ద అకౌంట్లు హ్యాండిల్ చేస్తారు, మన చిన్న అకౌంట్తో మనము బై ఎండ్ ఆఫ్ ద డే, బై ఎండ్ ఆఫ్ ద మంత్ ప్రాఫిట్లో లేకపోతున్నాం, ఆ క్యాపిటల్ అంతా వైప్ అవుట్ అయిపోయి తర్వాత మళ్ళీ క్యాపిటల్ యాడ్ చేసుకొని ఈ విధంగా చేయగలుగుతున్నాము. సడన్ టైం తర్వాత క్యాపిటల్ లేనప్పుడు ఇంక సైలెంట్ అయిపోయి ట్రేడింగ్ నుంచి మనము క్విట్ అవుతున్నామని చాలామంది అడుగుతారు. సో వీటన్నిటికి నేను చెప్పే ఒక సింపుల్ ఆన్సర్ ఏంటంటే, వాళ్ళందరూ పెద్ద క్యాపిటల్తో ఉన్న అకౌంట్స్ అండి. సో వాళ్ళు ఏంటంటే 100% క్యాపిటల్ని వాళ్ళు ట్రేడ్ కోసం యూజ్ చేయరు. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ చిన్న లాజిక్ని మనం మర్చిపోతున్నాం. 100% ఏ రోజు మన ట్రేడ్ కోసం యూజ్ చేయకూడదు. సో ఈవెన్ నేను 100% యూజ్ చేసి చాలాసార్లు ఫెయిల్ అయ్యి, సో అది మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను నేను. సో నేను టెలిగ్రామ్ ఛానల్లో ఈవెన్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో స్టార్టింగ్ డే 1 నుంచి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ గురించి మీ అందరికీ తెలుస్తుంది. సో కొందరు ఎలా అంటే ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ అనేది ఉండదు, ట్రేడింగ్ గురించి నేర్చుకోము, ఈరోజు ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాం. సో అంటే ఒకటి చెప్పాలనుకుంటేది ఏంటంటే, సో ఎంత పెద్ద తోపైన ట్రేడింగ్లో ఒక సర్టన్ టైంలో ఫెయిల్ అవుతాడు. ఒక ట్రేడ్ అనేది ఫెయిల్ అవుతాడు, ఆ ట్రేడ్ ఫెయిల్ అయిపోవచ్చు. సో ఆ కంటిన్యూస్గా ఒక 1 మంత్ అంతా లాస్లో ఉండి లాస్ట్ మంత్లో రికవర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మంత్ బిగినింగ్ అంతా ప్రాఫిట్ ఉండి మంత్ ఎండ్లో కూడా ఆ ఓవరాల్ మంత్ అంత లాస్లోకి పోయి అంత ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఒక కన్సిస్టెన్సీ అనేది లేకపోతే ఎలా ఉంటుంది అంటే ట్రేడింగ్లో, ఈరోజు మనం ఈ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతాం, ఇంకొక రోజు ఇంకో టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతాం, ఈరోజు ఈ స్ట్రాటజీ ఫాలో అవుతాం, ఇది వర్కౌట్ అవ్వలేదని 1 వీక్ చూసి మళ్ళీ ఇంకో స్ట్రాటజీకి పోతాం. సో ఏదైనా ఒక్కదానికి స్టిక్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఓవర్ నైట్లో మనీ సంపాదించాలంటే ట్రేడింగ్ అస్సలు వర్కౌట్ కాదు. ఇది ఒక లాంగ్ రన్లో ప్రాఫిట్ తీయాలంటే ట్రేడింగ్లో ఉండాలి. మోరోవర్ చిన్న క్యాపిటల్తో మనం వస్తాం. ఈవెన్ నేను కూడా అదే చెప్తాను. ఎగ్జాంపుల్, నేను కూడా స్మాల్ క్యాపిటల్, ఫస్ట్ హెవీ క్యాపిటల్తో వచ్చాను, అదంతా వైపౌట్ అయిపోయింది. తర్వాత నేర్చుకొని ట్రై చేసి స్మాల్ క్యాపిటల్తో మనం ఒకప్పుడు పెద్ద ప్రాఫిట్లు చూసిన వాళ్ళని ఈ స్మాల్ క్యాపిటల్ మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. సో అలా స్మాల్ క్యాపిటల్ ఎన్ని బుక్ చేసినా, ఎన్ని సక్సెస్ఫుల్ ట్రేడ్స్ చేసినా మన లాస్ ఎంత ఉందో దాన్ని మనం రికవర్ చేయలేము. సో అలాంటప్పుడు మన మైండ్ అనేది ఎలా ఉంటుందంటే డైవర్ట్ అయిపోద్ది. ఎన్ని రోజులు ఇది చేస్తాము. సో ఒక 10Kతో మనం ట్రేడ్ చేసుకుంటాం. ఈవెన్ ట్రెండ్కి అగైనెస్ట్గా తీసుకున్నా కానీ ట్రెండ్కి అగైనెస్ట్గా వెళ్తుందని మనకు తెలుస్తుంది. బట్ ఎక్కడో మైండ్లో ఒకసారి ఉంటుంది, ఇంకా పైకి వస్తుంది. సో అప్పుడు అది రానప్పుడు ఒక సర్టన్ టైం తర్వాత సెకండ్ హాఫ్లో అరౌండ్ 1 o'clock 2 o'clock దాకా అంటే ఉంచుతాము. ఉంచిన తర్వాత ఏమవుతుందంటే సో ఇంకేముందలే 5,000 కదా, పోతే ఇంత పోయింది అన్నట్టు ఆ మైండ్ సెట్ వస్తుంది.
సో దీనికి బై ఎండ్ ఆఫ్ ద డే మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, ట్రేడింగ్లో మనీ ఎర్న్ చేయడం ఒకటి చాలా చాలా కష్టం, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, పెద్ద పెద్ద క్యాపిటల్ పెట్టుకొని పెద్ద పెద్ద అకౌంట్లో వాళ్ళు ఎలా ప్రాఫిట్ తీస్తున్నారంట, వాళ్ళకు కన్సిస్టెన్సీ ఉంటుంది గైస్. వాళ్ళకి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ వాళ్ళు ఫాలో అవుతారు, ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు పెద్ద క్యాపిటల్తో మనలాగా 5,000, 10,000, 20,000, 15,000 అకౌంట్ని ఎలా డీల్ చేస్తామో, అలా ఒక 20 లక్షలు, 10 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల అకౌంట్ని సేమ్ వేలో డీల్ చేస్తే అది 1 డే కానీ 1.5 hour కానీ ఒక పెద్ద బిగ్ మూవ్ మనం తీసుకున్న దానికి అగైనెస్ట్కి వెళ్తే వైపౌట్ అయిపోద్ది. సో ఎప్పుడైతే మన క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంటుందో మనం థింక్ చేసుకోవాలంటే మన ఎంటైర్ క్యాపిటల్ ఒక ట్రేడ్ మీద అనేది పెట్టకూడదు. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మోర్ ఓవర్ క్యాపిటల్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా కాషియస్గా రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. స్టాప్ లాస్ పెట్టడము, ఇందా మనీలో ట్రేడ్ చేయడము, తర్వాత ట్రెండ్ ఫాలో అవుతూ ట్రెండ్ ప్రకారం వెళ్ళడము, ట్రెండ్కి అగైనెస్ట్గా ఉండకపోవడము. హెవీ లాట్లు తీసుకున్నప్పుడు మనం క్వశ్చన్ చేసుకోవాలి, అంత లాట్స్ మనం ఇంతకుముందు హ్యాండిల్ చేసామా లేదా. సో స్టాప్ లాస్ హిట్ అయితే ఎంత లాస్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని దిగాలి. సో ఈ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అందరూ ఏం చేస్తారు, ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. దానికోసం నేను ప్రతి ఒక్కరు చెప్పేది నేర్చుకోండి. సో మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఈరోజు ఈవెన్ నేను కూడా చాలా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతాము, ఒక 1 week 2 weeks చూస్తాము, ఏదైనా ఒక పెయిడ్ కూడా జాయిన్ అయి ఉంటాం. అతను ఇచ్చిన 2 or 3 ట్రేడ్స్ ఫెయిల్ అయిపోయింది టెలిగ్రామ్లో, ఏమంటే దాన్ని ఎగ్జిట్ అయిపోయి ఇంకొక టెలిగ్రామ్ ఛానల్. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ట్రేడింగ్ అంతా ఒకటే, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ డిఫరెన్స్. ఆ టెలిగ్రామ్ ఛానల్ రన్ చేసే వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్, వాళ్ళ అనాలిసిస్ డిఫరెంట్, వాళ్ళ స్ట్రాటజీస్ డిఫరెంట్. ఒకటికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు September 9th ఈరోజు ఫుల్గా అప్ మూవ్ ఉంటుందని మనందరూ తెలుసు. సో అది ఈరోజు చార్ట్ చూస్తే మనకు అర్థం కాదు ఈ మార్కెట్ సెంటిమెంట్ ప్రీవియస్ డే, ఫ్రైడే ఎలా ఉంది. సో ఫ్రైడే ఏ రీజన్ వల్ల మార్కెట్ పడింది, సో ఆ రీజన్ అది కరెక్టా కాదా, అంతతో ప్రాఫిట్ బుక్ చేశారా, లేకపోతే యుఎస్లో ఏదో జాబ్స్ డేటా నెగిటివ్ వస్తుందని కొంచెం ఫియర్తో పడిపోయిందా, సో తర్వాత మళ్ళీ మార్కెట్ 2 days కూల్ ఆఫ్ అయ్యి మళ్ళీ వస్తాయా అని ఒక సెంటిమెంట్ తెలిస్తే కనుక ఈరోజు మన మార్కెట్ ఫుల్ అప్ సైడ్ ఉంటుందని మనకు తెలియదు. సో ఇదేంటంటే ఒక్క రోజులో రాదు గైస్, ఇది ఓవరాల్గా మనము కంటిన్యూస్గా మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ మార్కెట్ సెంటిమెంట్ ఏంటి, మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, మార్కెట్ ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, సో ఓవరాల్గా ఆ రోజు ఎక్స్పైరీ ఏంటి, మనం ఎక్కడ తీసుకోవాలి, ఎంత తీసుకుంటాం, ఎన్ని లాట్స్, చాలా ఉంటాయి ట్రేడింగ్లో. సో ఇవన్నీ మనం పక్కన పోగొట్టేసి మనం ఏం చేస్తామంటే మన లాసులు రికవర్ చేసుకోవాలి, ఈ టెలిగ్రామ్లో ఛానల్ జాయిన్ అవుదాం, ఆ టెలిగ్రామ్ ఛానల్. సో ఇవన్నీ మైండ్ నుండి తీసేయండి గైస్. ఈవెన్ మీరు నన్ను ఫాలో అవ్వకపోయినా నాకు ప్రాబ్లం కాదు. ఈవెన్ నా దగ్గర ఈరోజు క్యాపిటల్ ఉండొచ్చు, క్యాపిటల్ లేకపోవచ్చు, నేను ఈరోజు ట్రేడ్ చేయొచ్చు, బట్ స్టిల్ ఐఎమ్ లెర్నింగ్. నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను ఈ ప్రాసెస్ని. బట్ ఇలా మార్కెట్ సెంటిమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఏదో ఒక రోజు ఒక న్యూస్ వల్ల ఒక డేటా పాయింట్స్తో కరెక్ట్గా ట్రేడ్ చేస్తాను, ఆ రోజు ఎంతో కొంత ప్రాఫిట్ తీస్తాను. అలా కన్సిస్టెన్సీగా నా మైండ్ని బిల్డ్ చేసుకుంటూ పోతాను, బికాజ్ నేను ట్రేడింగ్ నేర్చుకుంటూ ఉన్నాను. సో మీ అందరికి నేను చెప్పేది అదే, ట్రేడింగ్ ఒక్క రోజులో వచ్చేది కాదు. ఈరోజు ఒక సినారియో చూసి ఉంటాం, ఈవెన్ మనం టెక్స్ట్ బుక్లో చదివేది వేరు, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నది వేరు, తర్వాత గూగుల్లో చూసి నేర్చుకున్నది వేరు. ఈరోజు సినారియో ఒకటి ఉంటుంది. ఈరోజు సినారియో ఎలా ఉంటుంది, క్యాండిల్ స్టిక్స్ అంతా ఒకటే, బట్ మార్కెట్ సెంటిమెంట్. సో మార్కెట్ సెంటిమెంట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, ఎక్కడ వీటిని అర్థం చేసుకోండి. ఈరోజు ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఉండి మళ్ళీ మరుసటి రోజు ఇంకో టెలిగ్రామ్ ఛానల్లో పోతే, సో వాళ్ళ మైండ్ సెట్ వేరు, ఆ మైండ్ సెట్కి మీరు అడాప్ట్ అవ్వాలంటే కొంచెం టైం కావాలి గైస్ ప్రతిదీ. సో ఇవన్నీ వదిలేయండి, ఇవన్నీ వదిలేసి కన్సిస్టెన్సీ ఉంటేనే ట్రేడింగ్లో డబ్బులు వస్తుందని తెలుసుకోండి. ఇప్పటికైనా ఓవర్ నైట్లో మనీ రావాలంటే మన అదృష్టం బాగుండాలి. ఈవెన్ మనం తీసుకున్న ట్రేడ్ మన సైడ్ రావాలి. ఆ టైంకి మన మైండ్ వర్కౌట్ ఏదో బ్లైండ్గా ఒక ట్రేడ్ మనం ఎంట్రీ అయినా కానీ, సో మన టైం బాగున్నప్పుడు బ్లైండ్ ట్రేడ్ మనం ఒకటి తీసుకున్నా కానీ అది మన డైరెక్షన్లో వచ్చేది, మన ఎమోషన్ అంతవరకు ఉండదు. మార్నింగ్ ఈరోజు కాల్ సైడ్ ఉంది, మార్నింగ్ ఒక 100 pointsకి మూవ్ అయింది, ఎమ్మటే తీసేస్తాము. బట్ ఈరోజు చాలా మూవ్ ఉంటుందని మనకి ఇన్సైడ్ తెలిసిన, మన డేటా పాయింట్ చెప్పిన, మన టెక్నికల్ అనాలిసిస్ చెప్పిన, మన సపోర్ట్స్ రెసిస్టెన్స్ చెప్పిన, మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు. మనం ఈవెన్ కరెక్ట్ ట్రేడ్లో మనం ఉన్నా అది మూవ్ అవుతున్న కొద్దీ ఎమ్మటే తీసేస్తాం.
మనం అదే రాంగ్ ట్రేడ్లో ఉంటే అది ఇంకా పోతూ ఉంటే ఇంకా స్టాప్ లాస్ డౌన్ పెట్టుకుంటూ పోతాం, లేదంటే స్టాప్ లాస్ తీసేస్తాం, ఇంకా కిందకి పోతే వస్తుంది లేటగట్ట పైకి వస్తుంది, అక్కడ వెయిట్ చేస్తాం. కానీ లాస్ వచ్చేటప్పుడు ప్రాఫిట్ వచ్చేటప్పుడు మనము ఇమీడియట్గా రిమూవ్ చేస్తాం. అది హ్యూమన్ సైకాలజీ. సో దీని నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఒక రోజులో ట్రేడింగ్లో మనీ అనేది రాదు. నేను చాలామందితో కాంటాక్ట్ అయ్యాను, చాలామందితో డిస్కస్ చేశాను, చాలామందికి కూడా చెప్పాను ట్రేడింగ్లో ఇంకా హెవీ లాస్ అయిపోతుంది, మన హద్దు మీరిపోతుంది అంటారు కదా. ఒక లిమిట్ దాటిపోయిన తర్వాత ఇంక మీరు ట్రేడింగ్ స్టాప్ చేసి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి, కొన్ని రోజులు స్టడీ చేయండి, మీ సైకాలజీ పైన వర్క్ చేయండి. సో ఇప్పుడు ట్రేడింగ్ చాలామంది నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నారు. బ్రో మేము నేర్చుకుంటాం. ఓకే ఫైన్, నేర్చుకోండి, తప్పులేదు. నేర్చుకున్న ఇమ్మీడియట్గా ప్రాఫిట్లు తీయాలని దిగేసి దాన్ని పోగొట్టుకుని మళ్ళీ ఆ లాస్ని రికవర్ చేయాలని సైకిల్ ఒక ప్రాసెస్, ఇది ఒక సైకిల్ లాగా ఉంటుంది. అది వద్దు, నేర్చుకోండి, టైం తీసుకోండి. మార్కెట్స్ ఎక్కడికి బాగు, గవర్నమెంట్ ఎన్నో రూల్స్ చేంజ్ చేస్తామంటుంది, కానీ అది అవన పని. లాట్ సైజ్ తగ్గించవచ్చు, పెంచవచ్చు, లేదంటే ఎక్స్పైరీస్ చేంజ్ చేయొచ్చు, కానీ ట్రేడింగ్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేయదు. బట్ ఏదో రూమర్ వస్తుంది, ట్రేడింగ్ ఒక 20-30 lakhs ఉంటేనే ట్రేడ్ చేయాలి, ఒక లాట్కి 20,000-30,000 ఉండాలన్నట్టు. అది అంత ఈజీ కాదు. కొన్ని మైన్యూట్ చేంజెస్ అయితే చేయగలరు, బట్ అది పక్కన పెట్టేసేయండి. మీ విషయానికి వస్తే, మీ విషయం కానీ నా విషయం కానీ ఎవరికైనా ఫస్ట్ నేర్చుకోండి. ట్రేడింగ్లో కొన్ని రూల్స్ని అడాప్ట్ చేసుకోండి, ఆ రూల్స్ని ఫాలో అవ్వడానికి. ఈవెన్ నేను హెవీ లాస్ అయిన తర్వాత కూడా స్టిల్ నేను ట్రేడింగ్లో కంటిన్యూగా ఉంటున్నా. ఈవెన్ నేను ట్రేడ్ చేసిన నా దగ్గర క్యాపిటల్ ఉన్నా లేకపోయినా మార్నింగ్ 9:50 నుండి 3:30 వరకు కంటిన్యూగా చార్ట్ని అనాలిసిస్ చేయడం, ఈరోజు మూవ్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు, ఎలా మూవ్ అవుతుంది, ఈరోజు మార్కెట్ సెంటిమెంట్ ఏంది, స్టిల్ నేను చేస్తున్నా. బట్ ఎందుకు చేస్తున్నా అంటే వన్ పాయింట్ ఆఫ్ టైంలో నా దగ్గర క్యాపిటల్ వచ్చినప్పుడు అప్పుడు నేను మార్కెట్కి నా బ్యాక్గ్రౌండ్ నేను వర్క్ చేసిన నాకు యూజ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఒకరోజు ఈ డేటా పాయింట్స్ని పట్టుకుని ఒక మంచి సక్సెస్ఫుల్ ట్రేడ్స్ తీసుకుంటాను. మేబీ ఒక మంచి హీరో జీరోని ఎంట్రీ అవుతాను. నా లాస్ ఒక్కరోజు నేను కవర్ చేసుకోవచ్చు, ఆ నమ్మకం నాకు ఉంది. బికాస్ నేను మార్కెట్తో ట్రావెల్ అవుతున్నా, మార్కెట్తో నేర్చుకుంటున్నా. సో పేషెన్స్గా ఉన్నా, నా లాస్ని పక్కన పెట్టేసా, మైండ్లో రిమూవ్ చేసేసా. సో అగ్రెసివ్నెస్ ఇవన్నీ స్లోగా మనం తగ్గించుకోవాలి గైస్. సో మీరు అర్థం చేసుకోండి. ఈ వీడియోలో ఇదంతా చెప్పాను, మీకు మేబీ అర్థం అయ్యుండకపోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ వీడియో ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది ట్రేడింగ్లో అవసరం, అదొకటి. సో ట్రేడింగ్లో మనీ అని చేయడం అంత ఈజీ కాదు, అది సెకండరీ థింగ్. సో ట్రేడింగ్లో మనీ కావాలంటే ఒక లాంగ్ రన్లో ప్రాఫిట్స్ వస్తాయి, అవి గుర్తుపెట్టుకోండి. సో జంప్ అవ్వద్దండి. ఈ టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇంకో టెలిగ్రామ్ ఛానల్కు, ఇంకొక యూట్యూబర్ని ఫాలో అవ్వడం, అందరు ఫాలో అవ్వండి. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక పాయింట్ తీసుకొని నేర్చుకోండి. అలానే ఒకదానికి మీరు స్టిక్ అయి ఉండొద్దండి. ఫాలో అవ్వండి, అన్ని చోట్ల నుంచి ఒక్కొక్క పాయింట్ తీసుకొని నేర్చుకోండి. మీకు యూజ్ అయ్యే పాయింట్ ఏదో దాన్ని తీసుకొని నేర్చుకోండి, ఓకేనా? సో లెట్ us అట్లీస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. అట్లీస్ట్ ఒక 100 మందిలో ఒక్కరికైనా ఇది రీచ్ అయ్యి ఒక్కరైనా కన్సిస్టెన్సీగా ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఓకే? సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్తో స్టే ఉండండి. ఇంకా ఫ్యూచర్లో చాలా డిస్కస్ చేసుకున్నాం, చాలా ఉన్నాయి. సో లెట్ మీ సైన్ అప్.